యెషయా గ్రంథం 40వ అధ్యాయం చివరి వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుడు ఈ వచనాలు ఈ సభల కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పండి. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, 2000 సంవత్సరాలుగా ఈ భూమి మీద క్రైస్తవ సంఘం దేని కొరకో కనిపెడుతూ ఉంది. ఆ కనిపెట్టడంలో మహత్తరమైన శక్తి ఉందట. అందుకే భక్తుడు అన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు అన్నాడు. దేవుని కొరకు కనిపెట్టడంలో శక్తి. 2000 సంవత్సరాలుగా క్రైస్తవ సంఘం దేని కొరకు కనిపెడుతుంది అని అంటే, బెత్లెహేములో పశువుల శాలలో పశువుల తొట్టెలో పరుండబెట్టబడిన ఆ బాలుడైన యేసు శిలువ మీద మనుషులందరి పాపం కొరకు ఆయన మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచి వెళ్ళిపోయినాడు. ఆ వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ వస్తాను అని చెప్పాడు. ఆ కారణం చేత 2000 సంవత్సరాలుగా ఈ భూమి మీద క్రైస్తవ సంఘం యేసు రాకడ కొరకు కనిపెడుతూ ఉంది. కనుక ఇక్కడ కూర్చున్నటువంటి మనమంతా కూడా మన నిరీక్షణ ఏమిటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారు. ఆయన రక్తములో కడగబడి, ఆయన రక్తముతో కొనబడి, ఆయన శరీరముగా సంఘముగా తయారైన ఈ మనుషులందరినీ కూడా ఆయన తీసుకుని వెళతాడు అనేటువంటి ఒక నిరీక్షణతో బతుకుతున్నది క్రైస్తవ సంఘం. మీకు ఒక విషయం చెప్పాలి. యేసయ్య రాకడ గురించి ప్రసంగాలు చేసుకుంటున్నాము, పాటలు పాడుకుంటున్నాము, కానీ ఏమాత్రం ఆయన రాకడ విషయమైన గ్రహింపుతో మనం బ్రతుకుతున్నాము అన్నదే ప్రశ్న. నేను ఇలా చెప్తాను. మెయిన్ లైన్ చర్చెస్ వాళ్ళు అనగా బ్యాప్టిస్ట్, లూథరన్, మెథడిస్ట్, సిఎస్ఐ ఇలాంటి మెయిన్ లైన్ చర్చెస్ లో ఉండే వాళ్ళు పాడతారు యేసయ్య రాకడ గురించి. రాజాది రాజా రావే, రాజులకు రాజువై రావే, రాజేసు రాజ్యమేల రావే అని పాడతారు. తర్వాత కొన్ని ఎవాంజలికల్ గ్రూప్స్ అనగా బ్రదరన్ వాళ్ళు, అలాగనే ప్రియమైన స్నేహితులారా చక్కని బ్రదర్ బక్సింగ్ గారు గ్రూప్ వాళ్ళు, వీళ్ళు ఎవాంజలికల్ గ్రూప్స్ అంటారు. స్వార్థీకరణ ఉద్యమాన్ని తీసుకుని వచ్చిన గుంపులవి. కనుక స్వార్థీకరణ ఉద్యమ గుంపులైన వీరు కూడా యేసు రాకడ గురించి పాడుతూనే ఉన్నారు. గగనము చీల్చుకొని యేసు గనుడను తీసుకొని వేవేల పరిశుద్ధులతో వేగము రానుండే అని వాళ్ళు పాడుతున్నారు. సరే, పెద్దగోస్తులు ఏమైనా తక్కువ తిన్నారా? వీళ్ళు కూడా చాలా బాగా పాడుతున్నారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వస్తున్నాడు అని వీళ్ళు కూడా పాడుతున్నారు. ప్రియులారా, యేసు రాకడ గురించి పాడని వారెవరు, ప్రసంగించిన వారెవరు? కనుక పాడుతున్నాము, ప్రసంగిస్తున్నాము. కానీ నాదో ప్రశ్న ఏంటి అనంటే, ఈరోజు మనము జీవిస్తున్న జీవితం, ఈరోజు మనం దాచుకున్న పైసలు, ఈరోజు మనం కట్టుకున్న ఇల్లులు యేసు ప్రభు త్వరగా వస్తాడు అన్నట్టే ఉన్నాయా? ప్రియులారా, ఈరోజు మనం దాచుకున్న పైసలు, ఈరోజు మనం కట్టుకున్న ఇల్లులు, ఈరోజు మనం జీవిస్తున్న జీవన విధానం అప్పుడే యేసు ప్రభు లాడులే ఏమో అని చెప్పాడు కానీ ఎప్పుడో వస్తాడులే అన్నట్టుగా ఎంతో నిర్లక్ష్యంగా, ఎంతో నిర్లిప్తంగా బ్రతకడం మనకు అలవాటైపోయింది. పాటలకు మళ్ళీ తక్కువ లేదు, ప్రసంగాలకి తక్కువ లేదు. ఇప్పుడు వచ్చినప్పుడు కానుకలు పట్టినప్పుడు పాడారుగా రెండో పాట, మళ్ళీ అది యేసయ్య రాకడ గురించే పాడారుగా మీరు ఇప్పుడు. మంచిది మరి, కానీ ఆయన వస్తాడని పాడుతున్నాము.
ఆయన వస్తాడని ప్రసంగిస్తున్నాము. ఆయన వస్తాడు అనేటువంటి ఆ నిరీక్షణ మన జీవన విధానాన్ని, మన ఆర్థిక స్థితిగతులను, లేకపోతే మన నివాసాలను కట్టుకునే విధానాలలో కొన్ని పెనుమార్పులు తీసుకుని రావాలి. కానీ ఈ రోజున మనం పాడుతున్నామే కానీ నిజముగా ఆయన వస్తాడు అన్నట్టుగా జీవించడం మనకి చేత కావడంలా. అందుకే యేసయ్య వస్తాడు, మారుమనసు పొందండిరా, రక్షణ పొందండి, లేకపోతే శ్రమల్లో మీరు విడిచిపెట్టబడతారు, చివరికి నరకానికి వెళ్ళిపోతారు అని మన లోకాన్ని కలుస్తుంటే లోకస్తులు ఏమంటారు తెలుసా? ఓ ఇదంతా ఒత్తుతుంది, మీరు ఎప్పుడేం చెప్పడం లేదు, మేము ఎన్నికలు వినడం లేదు, అసలు మీరే ఆయన వస్తాడన్నట్టు బతుకుతున్నారా మీరు అని లోకం మనల్ని ప్రశ్నిస్తా ఉంది. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటో తెలుసా? మన పాటలా పాడుతున్నాం, ప్రసంగాలా చేస్తున్నాం, ఆయన కొరకు కనిపెడుతున్నాము అన్నట్టుగా ఉన్నాము. కానీ మన జీవించిన జీవన విధానం, మన దాచుకున్న పైసలు, మన కట్టుకున్న ఇల్లులు ఆయన త్వరగా వస్తాడు అన్నట్టుగా లేవు. జోక్ కాదు కానీ నిజం చెప్తాను వినండి. హైదరాబాద్లో ఒకసారి అంత్యకాల సంభవాలు అనే దాని మీద బోధ చేయమన్నారు. అంత్యకాలంలో ఎలాంటి సంభవాలు జరుగుతాయి అని బోధ చేయమంటే ఈ అంత్యకాల సంభవాల గురించి మాట్లాడే క్రమంలో యేసు ప్రభు రాకడ గురించి మాట్లాడడం మొదలుపెట్టి మళ్ళీ 1000 ఏళ్ల పాలన వరకు ఒక 10 సంభవాలు చెబుదామని 5 రోజులకు రోజుకు 2 అంశాలు చెప్పిన 10 అంశాలు చెప్పాలని నేను చెప్పడం మొదలుపెట్టా. వింటున్నారా మీరంతా? చెప్పడం మొదలు పెడితే ఆ గుంపులోకి వచ్చిన యవనస్తుడు సంబరపడి నాకు ఎదురుకు వచ్చి, అన్నా యేసయ్య రాకడ గురించి ఏమి చెప్పినావన్నా నాకు భలే అర్థమైంది అన్నాడు. మంచి తమ్ముడా అన్నాను. చూడండి అన్నా, నోట్స్ మీరు వేసిన బొమ్మలన్నీ వేసేసుకున్నాను, చాట్లన్నీ వేసేసుకున్నాను, రెఫరెన్స్లన్నీ వేసేసుకున్నాను అన్నాడు. సరే ఇవన్నీ రాసుకున్నావు కానీ ఆయన రాకడ గురించి నీకు అర్థమైందా అన్నాను. అర్థం అవ్వడం ఏంటన్నా, నాకు చాలా బాగా గ్రహించినాను అన్నాడు. అని వెంటనే అన్నాడు, అన్న మాది శ్రీకాకుళమేనన్నా అన్నాడు. కొంత ప్రాంతీయ పిక్చర్ ఉంటాయి కదా, నేను శ్రీకాకుళం వాడినని అన్న మాది శ్రీకాకుళమేనన్నా అన్నాడు. మంచి తమ్ముడు ఏ ఊరు అంటే ఊరేదో చెప్పాడు. సరే అన్నాను, నువ్వు ఈ సంఘానికి ఎప్పటి నుంచి వస్తున్నావు అని అంటే ఏదో సమయం చెప్పాడు. నువ్వు నమ్మకంగా ప్రభువుని వెంబడించయ్యా, దేవుని వాక్యం నేర్చుకో, దేవులో ఎదుగు అని చెప్పిన తర్వాత మరి నేను వెళ్ళనా అంటే, అన్న నాకు చిన్న రిక్వెస్ట్ అన్నాడు. ఏంటది అన్నా. వెంటనే అంటాడు, అన్నా ఏమి లేదన్నా, మన పరిశుద్ధ సమాజ కూడికలు జరుగుతాయి కదా ప్రతి సంవత్సరం, నీలాంటోడివి వాక్యం చెప్పడానికి ఎంత బాగుంటుందో ప్రతి సంవత్సరం నువ్వే స్పీకర్గా రావాలన్నా అన్నాడు. ప్రతి సంవత్సరం సభలకు నువ్వే స్పీకర్గా రావాలన్నా అన్నాడు. సరే ఆ మాట విని నేను కొంచెం ఎవరిని నవ్వుతున్నాను. మళ్ళీ మీటింగ్లు ఎందుకు తమ్ముడు, మళ్ళీ నేను రావడం ఎందుకు తమ్ముడు, ఆయన వస్తాడు మనం వెళ్ళిపోతాం కదా అన్నాను. ఆడ అమాయకుడు అంటాడు, ఎల్లోడు వెళ్తాడు అన్నా, నువ్వు రావాల్సిందే, కోటం పెట్టాల్సిందే అంటున్నాడు. మీకు అర్థం కాదా? ఏమంటున్నాడండి ఈ అబ్బాయి? ఎల్లోడు వెళ్తాడులే అన్నా, నువ్వు రావాల్సిందే, మీటింగ్లు జరగాల్సిందే అంటున్నాడు. అంటే ఆడ వెళ్ళడంట, నన్ను వెళ్ళనీయంట. చూడండి క్రైస్తవుల గ్రహింపు ఎలాగుంటుందో. పాటలా ఆయన రాకడ గురించి పాడతాం, ప్రసంగాలు ఆయన రాకడ గురించి చెప్పుకుంటాం, కానీ రాకడ గురించి సిద్ధపోటేది. ఆయన వస్తాడు, నేను బ్రతుకుంటే ఎత్తబడాలి, ఒకవేళ నేను చచ్చిపోతే, నేను పాతి పెట్టబడితే ఆయన వచ్చినప్పుడు పునరుత్థానం వచ్చింది, నేను మేఘాల మీద నా యేసు దగ్గర వెళ్ళాలన్న నిరీక్షణేది. పాటలా పాడుతున్నాము, ప్రసంగాలా చెప్పుకుంటున్నాము. ఈ అమాయకుడైన అబ్బాయిలాగే వినండి, ఆయన రాకడ కొరకైన సరైన నిరీక్షణతో బతకడం మనకు చేతనవ్వలేదండి. అందుకని యేసుని ఎరగని అవతల విశ్వాసమున్న వారు యేసయ్య వస్తాడు తీసుకుని వెళ్తాడు అంటే మీరు జీవించిన జీవితంలో ఆయన వస్తాడన్నట్టుగా మీరు బతకడం లేదు కదా, మీవెందుకు నమ్మాలి అని వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, ఎక్కిరిస్తున్నారు. యేసయ్య రాకడ అనే విషయం వెక్కిరింతల పాలైపోయింది. నీ వల్లే
యేసయ్య రాకడ సత్యం అది అభాష్యమై, వినండి ప్రియులారా, అది అవమానం పాలైపోయి చివరికి వ్యక్తిరత్తల పాలవడానికి కారణం దానికి తగినట్టుగా బ్రతకడం మనకు చేతనవల. అందుకని ఈ గంభీరమైన సత్యం అమ్మ ఆలకిస్తున్నారా, ఇది వ్యక్తిరత్తల పాలైపోయింది, అపహాస్యం చేస్తున్నారు మనుషులు. కనుక నేను ఈ రాత్రి వేళ యేసయ్య రాకడ కొరకు కనిపెట్టడంలో ఉన్న శక్తిని అనుభవించి మనం భక్తి చెయ్యాలి తప్ప లోపల శక్తి లేకుండా మన భక్తి చేయటం అది నిష్ప్రయోజనమైన భక్తి అని చెప్పి నా ప్రసంగం ముగిస్తాను ఈరోజు. యేసయ్య వస్తాడు. బైబిల్ ఏముందో తెలుసా? ఏదైనా ఒక విషయం నమ్మాలి అని అంటే 2 లేక 3 సాక్షులు అవసరమట. చదువుతాను చూడండి, ఇక్కడి నుంచి వాక్యాలు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, 2 3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడవలెను. ఏదైనా ఒక విషయం స్థిరపరచబడాలంటే 2 లేక 3 సాక్షుల నోట అది రావాలి. యేసు ప్రభు రాకడ గురించి ప్రియులారా ఇప్పుడు 2-3 సాక్ష్యాలైనా మనకు కావాలి. రండి, మొదటి సాక్షిని ప్రవేశపెడుతున్నాను. యేసయ్య రాకడ గురించి తొలి సాక్షి, మొదటి సాక్షి ఎవరో నేను చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి ఇలా రాసి ఉంది. మీ హృదయాలు కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున. ఈ మాట గమనించండి. మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఎవరండి ఈ సాక్షి? యేసు ప్రభువే ఈ సాక్షి, దేవుని కుమారుడే సాక్షి. ఆయన అన్నాడు, నేను మళ్ళీ వస్తాను, మీరు నా యొద్ద ఉండినట్లు నేను మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు. ఇది దేవుని కుమారుడి సాక్ష్యం. అమ్మా వింటున్నారా? మనసులో పెట్టండి. 2 లేక 3 సాక్షులు ఉండాలగా మొదటి సాక్షి దేవుని కుమారుడే తన రాకడ గురించి ఆయనే చెప్పేసుకున్నాడు. 2వ సాక్షిని ప్రవేశపెడుతున్నాను చూడండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం చదువుతున్నాను. 11వ వచనం ఇలా ఉంది. సముద్ర పొడ్డునున్న ఆ మనుషులతో ఇలా మాట్లాడుతున్నారు దేవదూతలు. హే గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుంచి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రియ సోదరి స్నేహితులారా, ఇది ఎవరి సాక్ష్యం అనంటే దేవదూతల సాక్ష్యం. దేవుని కుమారుడా, నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకుపోతాను అన్నాడు. ఇప్పుడు దేవుని దూతల, ఏ గెల్లయ్య మనుషులారా, మీరు ఎందుకని అలా తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుంచి కొనుకోబడిన యేసే ఎలా కొనుకోబడ్డాడో అలాగే వస్తాడు అని చెప్పి దేవదూతలకు కూడా సాక్ష్యం ఇచ్చారు. అమ్మా వింటున్నారా? ఇది 2వ సాక్ష్యం. 3వ సాక్ష్యాన్ని ప్రవేశపెడతాను, వినండి. దేవుని కుమారుని సాక్ష్యం, దేవుని దూతల సాక్ష్యం. 3వ సాక్ష్యం చదువుతాను చూడండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును అని రాసి ఉంది. ఇది ఎవరి సాక్ష్యం అంటే దేవుని సేవకుని సాక్ష్యం. నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకుని పోతాను అని దేవుని కుమారుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈ సత్యానికి దేవుని దూతలు సాక్ష్యం ఇచ్చారు. ఈ సత్యానికి దేవుని సేవకుడు సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఇప్పుడు మాట్లాడుకుంటున్న యేసుక్రీస్తు యొక్క రాకడ అనే సత్యం ఇది నమ్మదగిన సత్యం. యేసయ్య రాకడ సత్యం నువ్వు నమ్మాలి, నమ్మించాలంటే నీ విశ్వాసపు నీ నిరీక్షణ తాడు లాగమని చెప్పాలి. నీ దారమే నువ్వు చేయి, నీ దారమే నువ్వు చేయకపోతే ఇక ఎవరికి విశ్వాసం వచ్చింది?
నా కట్టుకున్న ఇల్లే నాకు శాశ్వతం అన్నట్టు కట్టావుగా, నా డబ్బే నాకు శాశ్వతం ఉంటుందని బ్యాంకులోను వడ్డీలకి ఇచ్చి డబ్బులు దాచుకున్నావుగా, యేసుప్రభు అప్పుడే రాడులే అని ఎగాదిగా ఎడాపెడా బతికేస్తున్నావుగా. నీ విశ్వాసపు నిరీక్షణ దారమే లూజ్ అయిపోయింది. ఎవడు నమ్ముతాడు యేసుప్రభు త్వరగా వస్తాడనంటే? అమ్మ వింటున్నారా? ఇంకొక మంచి సంగతి చెప్తాను, వినండి. అమెరికా దేశపు గవర్నర్, అతను గవర్నర్ హోదా కలిగిన వాడు, సెనెట్ మెంబర్స్ అంటారు. అలాంటి సెనెట్ మెంబర్స్ ని వారు వేరే వేరే దేశాలకు రాయబారులుగా పెడతారు, అంబాసిడర్స్ అని అంటారు. అమెరికా దేశానికి ఎవడైనా వెళ్ళాలని దరఖాస్తు పెట్టుకుంటే ఈ అంబాసిడర్ గా కూర్చున్న ఆయన వాళ్ళ దరఖాస్తు అంతా కూడా చూసి అతను అనుమతిస్తేనే ఆ దేశానికి వెళ్ళొచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ అమెరికా దేశపు సెనెట్ మెంబర్, వినండి ప్రియ స్నేహితులారా, వేరొక దేశంలో అంబాసిడర్ గా డ్యూటీ చేస్తుంటే సడన్ గా ఫోన్ వచ్చింది. ఏంటంటే ఫోన్, అమెరికాకు రావాలి వెంటనే అని. సరే, ఇతను ఆదరాబాదరాగా బయలుదేరి మొత్తానికి అమెరికాకు పోగాని ఎయిర్పోర్ట్ లో దిగ్గానే వాళ్ళు ఏం చేశారో తెలుసా? మీరు త్వరగా రండి అని చెప్పి తిన్నగా ఒక సమాధుల దొడ్డుకు తీసుకుపోయారు. ఇంతగా సమాధుల దొడ్డు ఎవరిదంటే నల్ల జాతీయుల సమాధుల దొడ్డు. ఆ రోజుల్లో నల్లాళ్ళు తెల్లాళ్ళని వివక్ష ఉండేది. నల్లాళ్ళని చిన్నచూపు చూసేవారు. అబ్రహం లింకన్ గారు లేకపోయి ఉంటే ఈ రోజుకి నల్లోళ్ళ బతుకు అమెరికాలో ఎట్లుండనో ఏమో గాని ఆయన పోరాడాడు. ఆయన పోరాడక మునుపు నల్ల జాతీయుల మీద వివక్ష ఉండేది గనక చిన్నచూపు చూసేవాళ్ళు. వాళ్ళ సమాధుల దొడ్డులోనికి తెల్లాడెందుకు పోతాడు? దానికి తోడు అంబాసిడర్ ఎందుకు పోతాడు? దానికి తోడు సెనెట్ మెంబర్ ఎందుకు పోతాడు? దానికి తోడు గవర్నర్ హోదాన్నోడు ఎందుకు పోతాడు? ఏమో అక్కడ తీసుకుని వెళితే అక్కడ ఒక సమాధి డొక్కులో ఒక అమ్మ పెట్టబడి ఉంది. ఆ సమాధి డొక్కు దగ్గర ఆ అమ్మ దగ్గర నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు తెల్ల ఆయన. మొత్తానికి సేవకులు వచ్చారు. సమాధి కార్యక్రమం అంతా చేసిన తర్వాత ఏమండి ఇతను అన్నాడట, నేను ఎప్పుడైనా చచ్చిపోతే ఈవిడ పక్కనే నాకు కొంచెం సమాధి చేస్తారా అని అడిగాడట. అక్కడ పక్కన ఉన్న వాళ్ళందరికి ఆశ్చర్యం అనిపించింది. అదేంటండి, మీకు రాయల్ బరియల్ గ్రౌండ్ ఉంటది, అనగా దేశ అధినేతలను సమాధి చేసే స్థలం, అది వేరుగా అక్కడ మిమ్మల్ని సమాధి చేస్తారు కదా, మీరు నల్ల జాతీయుల సమాధుల దొడ్డులో మీరు సమాధి అడుగుతున్నారేంటి? ఇంతగా ఆవిడెవరు? ఆవిడికి నీకున్న సంబంధం ఏంటి అని అంటే చెబుతున్నాడు ఈ పెద్ద ఆయన, మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు, నాకు కొంచెం తెలిసి వచ్చేసరికి అమ్మ చచ్చిపోయింది. మా నాన్నగారు మరొక ఆమెను పెళ్లి చేసుకోకుండా నా ఆలనా పాలన చూడడానికి ఈ నల్ల జాత ఆమెను మా ఇంట్లో పని మనిషిగా మా నాన్నగారు తెచ్చారు. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు కానీ మా పని మనిషి మేండి, ఈవిడి గారి పేరు, మా మేండి అమ్మ అంత ప్రేమగా నన్ను చూసుకునేది. మా నాన్నగారు కూడా అంత శ్రద్ధగా చూడరేమో, మా అమ్మంటే ఎలా చూసేదో లేదో నాకు తెలియదు కానీ మా మేంటి అమ్మ అంత ప్రేమగా నన్ను చూసుకునేది. నేను ఈ స్థాయికి రావడానికి ఈ మేండి అమ్మే కారణం. నా వాక్యం చెప్పింది, ప్రార్థన చేసింది, చదువుకు పంపించింది, ఆలనా పాలన చూసింది. అంతేకాదు నేను ఎప్పుడు ఆలస్యంగా నిద్రలేస్తుంటే నా దగ్గరకు వచ్చి, నాన్న సూర్యుడు ఉదయించాడురా లే అని నన్ను లేపేది. నేను ఆవిడ పక్కనే నన్ను సమాధి చేయమంటున్నానంటే సచ్చాక నేను ఆవిడ పక్కనే సమాధి చేయబడితే నీతి సూర్యుడైన యేసు ప్రభు రాగానే, నాన్న నీతి సూర్యుడు వచ్చేసాడు రా పద వెళ్ళిపోదామని మా మాండ్యం లేపుద్ది, అందుకే ఆవిడ పక్కన సమాధి చేయండి అని అడిగాడట. ఇది కదా యేసు రాకడ కొరకైన నిరీక్షణ, ఇది కదా యేసు రాకడ మీద విశ్వాసం, ఇదే కదా ఆయన కొరకు కనిపెట్టడం వలన మహత్తరమైన శక్తి. రాజాది రాజా రావే, రాజులకు రాజువై రావే పాడేస్తే తెల్లారిపోయిందా? గగనము చీల్చుకొని యేసు గణనం తీసుకొని వేవేల పరిశుద్ధులతో యేసు వేగమరానుండే అని పాడితే తెల్లారిపోయిందా? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారని డ్రమ్ము చిరిగిపోయేలాగా నువ్వు ఎగిరి పాడితే తెల్లారిపోయిందా? పెద్దకొస్తుందా? పాట కాదు, బ్రతికి ఇక్కడ
ప్రసంగాలు కాదు, జీవితం ఇక్కడ. ప్రభునందు ప్రియ సోదరి స్నేహితులారా, ఇవ్వండి, ఆ గవర్నర్ కున్న ఆ మనసైతో తెలుసా, నా ప్రభు అయిన యేసు వస్తాడు, నేను ఎత్తబడాలి, అందుకే మేండి అమ్మ పక్కన నాకు సమాధి చేయండి అన్నట్టుగా బ్రతికాడు. ఇంత ఉపద్ఘాతం ఎందుకు చెప్పాను తెలుసా? యేసు క్రీస్తే ప్రభువే దేవుని కుమారుడుగా మళ్ళీ వస్తాను అని చెప్పాడు, వచ్చి తీరుతాడు. దేవుని దూతలు చెప్పాయి, ఆయన మళ్ళీ వస్తాడు అని చెప్పారు, వస్తాడు ఆయన. దేవుని సేవకుడు చెప్పాడు, వస్తాడు అని, వచ్చి తీరుతాడు ఆయన.